పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి పర్యటించనున్నారు. రేపు కాళ్ళ మండలం పెదామిరం నిర్మల ఫంక్షన్ హాల్లో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశాల్లో పాల్గొంటారు. కాస్మో పాలిటిన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆయన వరుసగా భేటీ కానున్నారు. పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొంటారు. అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లలో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి పర్యటించినట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే విశాఖకు చేరుకొని విశాఖలో ముఖ్యమైన జనసేన నేతలతో ఉత్తరాంధ్రకు సంబంధించి నేతలతో అయితే ఏదైతే భేటీ అవ్వబోతున్నారు నోవాట్లలో. అయితే నిన్న రాత్రి పవన్ ఏదైతే విశాఖకు చేరుకున్న వెంటనే కూడా కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి కూడా కొనతాలతో మరిన్ని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది, ఎలక్షన్ లో ఎటువంటి ముందుకు వెళ్ళాలంటే కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా మొత్తం ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఆయన కలిసి కూడా మొత్తం అంతా మాట్లాడుకున్న పరిస్థితి అయితే కనబడింది. దాని తర్వాత కూడా విశాఖపట్నం నోవాట్లలో జనసేన ముఖ్య నాయకులతో అయితే పవన్ భేటీ అయ్యారు. పవన్ తో పాటు నాగబాబు కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ అయితే ఏదైతే విశాఖ టూర్లు అయితే పవన్ ప్రతి ఒక్క నాయకులతో కూడా మాట్లాడి, అట్లాగే శ్రీకాకుళం జనసేన ముఖ్య నాయకులతో, అట్లాగే విజయనగరం జనసేన ముఖ్య నాయకులతో కూడా మాట్లాడుతూ కూడా ఉమ్మడి విశాఖ జనసేన నాయకులతో రాబోయే రోజుల్లో జనసేనకి ఎటువంటి ఎలక్షన్ లో ఎన్ని సీట్లు కేటాయిస్తారు నాయకులకి ముందే పవన్ అయితే చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి అయితే పవన్ అయితే ముఖ్య నాయకులతో భేటీ అయిన తర్వాత కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఉంటదంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు విశాఖపట్నంలో పలు నాయకులతోటి భేటీ అయిన తర్వాత రేపటి నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలో అయితే పవన్ పర్యటన చేయబోతున్నారు. దాని తర్వాత ఏదైతే రానున్న ఎన్నికల కోసమే కేవలం పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో, అదే జనసేన పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవ్వడానికి ఒక పవన్ టూర్ అనేది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా సరే విశాఖపట్నంలో ముఖ్య నాయకులతో పవన్ ఏదైతే భేటీ అయిన నేపథ్యంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ తో ఎవరైతే ముఖ్య నాయకులు జనసేన ముఖ్య నాయకులు ఎవరైతే భేటీ అవుతున్నారో అయితే సీట్ల విషయంలోనే కేవలం ఇలాంటి భేటీ అంటూ కూడా తెలుస్తుంది. అయితే నాగబాబు విషయంలో కూడా అనకాపల్లి నుంచి పార్లమెంట్ ఏదైతే ఎంపీ పోటీ చేస్తాడు నాగబాబు, దాని వల్లే వీళ్ళంతా నాయకులతోటి సమీక్ష అవుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే కొంత జనసేన సీట్లు అయితే కొన్ని దిక్కుల ఈ పొత్తు పరంగా కూడా కొన్ని దిక్కుల ఉంటుంది. మిగతా జనసేన నాయకులు ఎవరున్నా అలక్కంతా కూడా వాళ్ళకి ముందే పవన్ అయితే మాట వస్తాడంటూ కూడా ఈ యొక్క మీటింగ్ అయితే ఉంటదంటూ కూడా తెలిసింది. ఏదైతే ముఖ్య నాయకులతో సమావేశంలో మాత్రం చాలా పవన్ అయితే ఈ రోజు తెల్లారు 9 గంటల నుంచే మార్నింగ్ 9 గంటల నుంచే పవన్ అయితే ఈ యొక్క నాయకుల భేటీ అయితే మొదలవబోతున్నాయి. 9 గంటల నుంచి సాయంకాలం వరకున ముఖ్య నాయకులతో జనసేన ముఖ్య నాయకులతో అయితే భేటీ అవ్వబోతుంది. దీని నిరంతరం కూడా రేపటి నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలో అయితే పవన్ పర్యటన చేయబోతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో ఏ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులతో కూడా భేటీ అయ్యి, అట్లాగే ఎలక్షన్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎట్లాంటి జనసేన పార్టీ స్టాండ్ తీసుకోబోతుందంటూ కూడా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ పవన్.